కూటమి పాలనపై మరోసారి వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కూటమి సర్కారుపై ఘాటు విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రబాబు దుష్టపాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ అణచివేత చర్యల కోసం ప్రశ్నించేవారి గొంతు నొక్కటానికి ఆంధ్రప్రదేశ్లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారని ఎక్స్లో జగన్ ఆరోపించారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారు. అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయన్నారు. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదని, మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదని విమర్శించారు. గిరిజన మహిళను వివస్త్ర చేసి దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారా అని జగన్ ప్రశ్నించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయిందని, ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదని అన్నారు. తన కూతురు ఫోటోలు పట్టుకుని ఆ తండ్రి వీధి తిరుగుతున్నాడని, పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైందని తెలిపారు. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు అని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్.